ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు ఈ సమయంలో మీ ముందుకు వచ్చి నిలబడినందుకు, నన్ను నేను ఈరోజు ఇలా చూసుకున్నందుకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఆయన నామంను బట్టి వందనాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ వల్ల నా కారు ఫ్రంట్ పోర్షన్ మొత్తం చాలా టూ మచ్గా డ్యామేజ్ అయింది. హైవే మీద మేము హైదరాబాద్ తిరుగు ప్రయాణం వస్తుండగా మా యొక్క డ్రైవర్ నిద్రలోకి వెళ్ళిపోయి ఆ హైవే మీద ఉన్న డివైడర్ని ఎక్కిచ్చేసి ఆ డివైడర్ పైన ఉన్న ఎలక్ట్రిక్ హైవే స్ట్రీట్ లైట్ పైన గుద్ది ఆ స్ట్రీట్ లైట్ పోల్ ఇరిగిపోయి మా కారు మీద పడటం కూడా జరిగింది. అయినా సరే ఆ దేవుని యొక్క కృప వల్ల నాకు కానీ మా డ్రైవర్కి కానీ ఏ యొక్క చిన్న గాయం కాకుండా బయటపడ్డాం. కానీ కారు అయితే టూ మచ్గా డ్యామేజ్ అయింది. ఈ నెల 12వ తారీఖున నా యొక్క బాబు పుట్టినరోజు కార్యక్రమం పనుల మీద మా ఊరు వెళ్ళి రిటర్న్ వస్తుండగా హైదరాబాదు మార్గ మధ్యలో ఈ యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు సుమారు 4:20 అవుతుంది. ఆ యాక్సిడెంట్ ఎర్లీ మార్నింగ్ 4:20. అయితే నేను కారులో ప్రయాణిస్తుండగా మార్గ మధ్యలో 3:30 ప్రాంతంలో నా యొక్క ఫోను ఆటోమేటిక్గా, అది లాక్ చేస్తున్న ఫోను ఆటోమేటిక్గా ఫోన్ రింగ్ అవ్వడం జరిగింది. 1 కాదు 2 కాదు 4 సార్లు ఒక నెంబర్కి వెళ్తుంది. నేను కట్ చేస్తున్నాను వెళ్తుంది, నేను కట్ చేస్తాను వెళ్తుంది. మన యొక్క చర్చి పాస్టర్ హర్నెస్ట్ మహంతి గారికి నా ఫోన్ ఎందుకో తెలీదు, నేను చేయలేదు, ఆ ఫోన్ ఆటోమేటిక్గా వెళ్ళడం జరిగింది. అది నేను అట్లా 1 2 3 4 టైమ్స్ కట్ చేశాను. కట్ చేసినా కూడా ఫోన్ వెళ్తుంది. ఒకసారి కట్ చేశాను, 2 సార్లు 4 టైమ్స్ జరిగింది. అది ఎందుకో నాకు తెలీదు. ఆ యొక్క యాక్సిడెంట్ అయిన తర్వాత బయటకు వచ్చి ఆ కార్ని చూసి తర్వాత నన్ను నేను చూసుకున్నాను. నా భార్య, పిల్లలు, నా తల్లిదండ్రులు పుణ్యం వల్ల ఆ ప్రభువైనటువంటి గొప్ప దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంత గొప్ప ప్రమాదం నుంచి నన్ను బయటపడేసిన తండ్రికి ఏమిచ్చుకోలేను. నాకు 2వ జన్మ ఇచ్చినట్టే యేసే. నాకు మాటలు రావటం లేదు. ఆ సమయంలో నా యొక్క భార్య, పిల్లలు మాత్రమే నా కంటి ముందు కనిపించారు. నా తల్లిదండ్రులు నా కంటి ముందు కనిపించారు. నన్ను ఇంత పెద్ద ప్రమాదం నుంచి చిన్న గాయం కూడా కాకుండా నన్ను బయటకు పంపించినందుకు ప్రభువుకి వందనాలు, స్తుతి, స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుకుంటున్నాను. ఆమేన్.